హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంతో కమ్మగా ఉండే కాకరకాయ పులుసు కోసం ఫస్ట్ కాకరకాయల పైన చెక్కు తీసేసి వాటిని గుండ్రంగా కోసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే అందులోకి కొద్దిగా సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని వీటిని ఒక 20 నిమిషాలు ఊరనివ్వాలి. నెక్స్ట్ 20 నిమిషాల తర్వాత వీటిని బాగా పిండేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా మెంతులు యాడ్ చేసుకోవాలి. అలాగే పోపు, ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త మెత్తబడిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి సరిపడా ఉప్పు, కారం, అలాగే ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనం ఇందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం ఇందులోకి దంచిన వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ముందుగా తీసి పెట్టుకున్న చింతపులుసు యాడ్ చేసుకోవాలి. తగిన వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. లాస్ట్లో దింపే ముందు అందులో కొద్దిగా బెల్లం, కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ కాకరకాయ పులుసు ప్రిపేర్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ గైస్. బాయ్ బాయ్.